తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకు ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు సంకష్టహార చతుర్థి కదా, మరి ఈ సంకష్టహార చతుర్థికి సంబంధించి గురువుగారి మాటలు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సంకష్టహార చతుర్థి కదా, అయితే గురుగారు సంకష్టహార చతుర్థి అనేది ముఖ్యంగా ఎవరి కోసం, దేనికి, అంటే ఈ సంకష్టహార చతుర్థిని చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అంటే చదువు రాని వాళ్ళ కోసం చదువు కోసమా, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసమా, డబ్బు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ కోసం, అసలు ఈ సంకష్టహార చతుర్థి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ పేరులోనే ఉంది సంకటములు హరింపజేయునటువంటిది అని, సంకష్టహర చతుర్థి అని. అయితే ఈ సంకష్టహర చతుర్థి నాడు ఆ రోజున్న గ్రహస్థితిని బట్టి చెప్పబడింది. ఇప్పుడు ఇదేంటంటే ధనిష్టా నక్షత్రం రోజు వస్తుంది. ఇప్పుడున్న సంకటహర చతుర్థి ఈ రోజు వచ్చినటువంటిది. సో ధనిష్టా నక్షత్రం రోజు వచ్చినప్పుడు ప్రత్యేకంగా దీనికి ఒక పద్ధతి ఉంటుంది. అది ఎలాగా అంటే అష్టవసువుల్ని ప్రార్థించాలి, ఇంద్రుణ్ణి ప్రార్థించాలి, గణపతిని ప్రార్థించాలని చెప్తుంది శాస్త్రం. అష్టవసువుల పేర్లని చదువుకోవచ్చు, మీకు నెట్లో కొడితే వస్తాయి అష్టవసువుల పేర్లు. అయితే 3 రకాలు వస్తాయి, 3 రకాలు చదువుకోవచ్చు. అష్టవసువులు ఒక్కొక్క పద్ధతిలో చెప్పారు. అయితే ఇక్కడ ఆ అష్టవసువుల్లోనే మనకి అంటే ఏమి లేదు, ఒక్కొక్క నామాన్ని స్మరించుకుంటూ, భీష్ముడు కూడా అష్టవసువుల్లో ఒకతనే, ఆయన కూడా చేసుకోవడం ఒకటి. అదేవిధంగా ధనిష్టా నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు అవుతాడు. ఇంద్రుని యొక్క స్తోత్రాలు అంటే ఓం ఇంద్రాయ నమః అనుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇంద్రుడి యొక్క అనుగ్రహం కలిగినప్పుడు మనకి ఇప్పుడంటే ఆ ఇంద్రదేవుణ్ణి ఆరాధించే పద్ధతి పోయింది, కానీ పాతకాలంలో పురాణాలు ఇంద్రుడిని ఎక్కువగా ఆరాధించేవారు. అవునా? ఇప్పుడు అసలు అయితే ఇంద్రుడిని తగ్గిపోయింది, ఇప్పుడు లేదు. యాక్చువల్గా లేవు, కానీ ప్రార్థించేవారు డైరెక్ట్గా. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా సంకటహర చతుర్థి అనేటువంటిది గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి గణపతి ఆరాధన చేసుకుంటే ఒక నామం ఉంటుంది, లలితాసహస్రనామాల్లో ఒక నామం ఉంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం. అది చేసుకుంటే జరిగే ఫలితాలు ఏమిటి అంటే, ఇప్పుడు చంద్రుడు ధనిష్టా నక్షత్రం మీద సంచరిస్తున్నాడు కాబట్టి అది న్యాచురల్ 10th హౌస్ అంటారు దాన్ని. ధనిష్టా నక్షత్రం ఉన్నటువంటిది రాశి ఏదైతే ఉందో సహజ దశమ రాశి. సో సహజ దశమ రాశిలో ఉంటూ అది ధనిష్టా నక్షత్రంలో ఉంది కాబట్టి ఈరోజు కనుక మీరు కుమారస్వామిని, గణపతిని, అలాగే ఇంద్ర ఆరాధనని, అష్టవశువుల ఆరాధన కనుక చేసినట్లయితే మీకు కలిగేటువంటి ముఖ్యమైన ఫలితం ఏమిటి అంటే, ఏదైతే మనం ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండాలని చెప్పి కోరుకునేటువంటిది ఏదైతే ఉందో ఆ స్థిరత్వం అనేటువంటిది లభిస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే కొంతమంది చూడండి, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ధనం తీసుకొని వీళ్ళని మోసం చేయడం జరుగుతుంది. అటువంటి మోసాల బారిన పడకుండా ఉండడం జరుగుతుంది రెండవది. ఇక మూడో విషయం ఏంటంటే ఉద్యోగం రావట్లేదని బాధపడుతూ ఉంటారు. రావట్లేదని బాధపడుతూ కొంతమంది డిప్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో నాకు ఇంకేముంది, నాకు ఇంకేమీ లేదు, నేను చాలా బాధల్లోకి వెళ్ళిపోయాను అనేటువంటి భావనలో ఉంటారు. దాని నుంచి బయటపడేస్తుంది. ఎందుకంటే గణపతి రూపాన్ని ఎవరైతే స్మరిస్తారో గణపతి ఏమిస్తాడంటే ఆనందాన్ని ఇచ్చే కారకుడు అని చెప్తుంది శాస్త్రం. అంటే గణపతిని తలుచుకోండి, మీరు ఎంత సాడ్ మూడ్లో ఉండండి, ఒక్కసారి గణపతి ఫోటో తీసి చూడండి, మీకు తెలియకుండానే ఆ ఫీల్ మారిపోతూ ఉంటుంది. మీరు చూడండి, కావాలంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఇది ఎవరైనా సరే ప్రాక్టికల్గా చూడొచ్చు. మనం మూడంతా పాడైపోయింది, ఒక్కసారి గణపతిని నెట్లో కొట్టాం, గణపతి వస్తుంది. ఆ గణపతిని ఇలా చూసాం, అందులో పర్టికులర్గా లంబోదర గణపతిని చూడండి, ఇంకా ఏదో తెలియని ఒక ఆనందం వస్తుంది. లంబోదర గణపతి ఎందుకు ఆనందం వస్తుంది అంటే లలితాసహస్రనామాలు చెప్తుంది ఏమిటంటే, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, అమ్మవారి నవ్వు నుంచి, అమ్మవారి ముఖము నుంచి ఇద్దరు ఒకరు చూసుకోగా ఉద్భవించిన వాడు గణపతి. అలా వచ్చిన గణపతి ఏం చేశాడు అంటే, బండాసురుడు పెట్టినటువంటి ఆ తమ్ముడు పెట్టినటువంటి ఆ విఘ్నేశ్వర యంత్రాన్ని బదలుగొట్టాడు. అంటే విఘ్నేశ్వర అంటే మనకి ఏవైతే ఆటంకాలు జరుగుతున్నాయో ఆ ఆటంకాలను తొలగించేవాడు గణపతి అని మనం అర్థం చేసుకొని, ముఖ్యంగా ఏంటంటే ప్రతిసారి చతుర్దశి చవితి వస్తుంటాయి కదా, ఈ చతుర్దశి చవితి వస్తున్నప్పుడల్లా కనుక మీరు గణపతిని ఆరాధిస్తున్నట్లయితే మనకి జన్మజాతకంలో కేతు గ్రహము అని ఉంటుంది. ఈ కేతువు వల్ల కలిగేటువంటి ఫలితాలు కానీ ఇబ్బందులు కానీ ఏమిటి అంటే, మనం కృతజన్మలో చేసుకున్నటువంటి పాపము కేతు రూపంలో వస్తుంది. ఎలాగ వస్తుంది? ఎవరికైనా మనం ఆటంకం కలిగించాం, ఒకరు పని చేస్తుంటే మనం వెళ్ళి అక్కడ ఆటంకం కలిగాం అంటే మనం అక్కడికి వెళ్ళి కావాలని దాన్ని చెడగొట్టాం.
అదంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే కేతుగ్రహంలో స్టోర్ అవుతూ ఉంటుంది. అంటే ఆ ఫైల్ కేతుగ్రహం ద్వారా మనకు వస్తూ ఉంటుంది. అలాగే మంచి అనేది ఎలా ఉంటుందంటే కేతుగ్రహం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం రావాలన్నా కేతుగ్రహమే, అది కేతు ద్వారానే వస్తుంది. మరలా దేనైనా మనం చూడండి, కొన్ని విషయాలు మనకి అంతే పట్టుకోకుండా వదిలేయాలి కొన్ని విషయాల్ని, ఆ వదిలేసే జ్ఞానం కూడా కేతువే ఇస్తాడు. సో ఇక్కడ ఏంటంటే కేతువు యొక్క అనుగ్రహం కలగాలన్నా, మీకు గణపతి యొక్క అనుగ్రహం కావాలన్నా మీరు ఈ చతుర్దశి రోజు చేసినట్లయితే మనకి 2 సార్లు వస్తుంది ప్రతి నెల. ఈ 2 సార్లలో ఈసారి వచ్చేటువంటి చతుర్దశి ప్రత్యేకంగా ఈ అష్టవసువుల్ని, ఇంద్రుణ్ణి, గణపతిని, కుమారస్వామిని ధ్యానం చేసుకుంటూ సాయంత్రం పూట ప్రత్యేకంగా చక్కగా మీ పూజా మందిరాన్ని శుభ్రపరుచుకొని చక్కగా గణపతి మూర్తిని పసుపుతో చేసుకోవచ్చు, గణపతి మూర్తిని పెట్టుకోవచ్చు, ఫోటో అయినా పెట్టుకొని చక్కగా కుడుములు, ఉండ్రాలు ఖచ్చితంగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే ఇంతకాలం మనం ఏ పని చేస్తున్నా అసలు అక్కడ ఆటంకం కలగకుండా చూసుకుంటుంది స్వామివారి. అయితే రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోవచ్చు, లేట్ అయినా చేసుకోవచ్చు, కాకపోతే కాస్త అల్పాహారం తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా ఏదైనా పూజ చేసేటప్పుడు ఫుల్గా తిని చేయకూడదు, ఎందుకంటే మనకు మగత వస్తుంది, నిద్ర వస్తుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. కాబట్టి గణపతి ప్రతిమను పెట్టుకొని చక్కగా 3 ఒత్తులు, చాలామంది అడుగుతారు ఎన్ని ఒత్తులు వేయాలని కూడా అడుగుతూ ఉంటారు, చేసినటువంటి దీపారాధన చేసి మనం గణపతి స్తోత్రంతో ప్రారంభించాలి. గణపతి స్తోత్రాలు అయిపోయిన తర్వాత అక్కడ కుమారస్వామి యొక్క స్తోత్రాలు, ధనిష్ఠా నక్షత్రం కదా, కుమారస్వామి యొక్క స్తోత్రాలు, దీని తర్వాత అష్టవసువులు, ఇంద్రుడిని కాసేపు జపం చేసుకున్నట్లయితే చేసుకుంటూ ఎటువంటి ఆటంకాలున్నా ఇంకొక 10 నిమిషాలు కనుక నేను చెప్పినటువంటి మంత్రం ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం కనుక ఎంతసేపు చేస్తే అన్ని ఆటంకాలు తొలగుతాయి. ఓకే. అయితే గురువుగారు ఇప్పుడు చూడడం వీడియో కొంచెం లేట్ అయ్యి సో చూసి మాకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండి చెయ్యొచ్చు, మరి అలాంటి వాళ్ళు అప్పటికప్పుడు కుడుములు, ఉండ్రాలు ఇవన్నీ చేయలేరు కదా? చెయ్యలేము, కొంతమందికి స్తోమత లేదు, ఒక పండు పెట్టవచ్చు తప్పే, ఏదైనా ఒక పండుని పెట్టి పుష్పమైనను, పత్రమైనను, ఫలమైనను, ఉదకమైనను భక్తి ప్రధానము అని చెప్పేసి ఫలాపేక్ష రహితంగా చేసుకున్నట్లయితే ఫలిస్తుంది. అయితే ముఖ్యంగా అంటే ఎవరు ఎక్కువగా ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలు సరిగ్గా చదవరు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది? దానికి ఈ సంకటహర చతుర్థి ఉపయోగపడుతుంది, పడదని కాదు, కానీ స్పెసిఫిక్గా నేను చెప్పినటువంటివి. ఎందుకంటే దశమస్తి ఇప్పుడు ఎలా అంటే ఎప్పుడు కూడా ఏ పర్వదినం వచ్చినప్పటికీ ఆ పర్వదినం రోజు ఉన్నటువంటి చంద్రుడు ఎక్కడున్నాడు, రవికి ఎంత దూరంలో ఉన్నాడు, ఆ చంద్రుడున్న రాశి ఏమిటి, ఆ చంద్రుడున్న నక్షత్రం ఏమిటి, వీటిని తీసుకోవాలి. వాళ్ళకి ఆ ఎనర్జీస్ కలిగి ఉంటాయి. ధనిష్ఠా నక్షత్రానికి ఉన్న ఎనర్జీ ఏమిటి, దానికి ఉన్న వసిన్యాది అంటే అష్టవసువులు అవుతారు దానికి. అదేవిధంగా ధనిష్ఠా నక్షత్రానికి కుజుడు కారకుడు అవుతాడు, కుమారస్వామి కారకుడు అవుతాడు, అదేవిధంగా మనకి ఇంద్రుడు అవుతారు. వీటన్నిటిని మనం కనుక స్పెసిఫిక్గా తీసుకొని చేసినట్లయితే ఫలితం చాలా చక్కగా వస్తుంది. అంటే ఒక పని అవ్వాలమ్మా, ఆ పనికి సంబంధించిన టీంని మొత్తం మనం కన్సల్ట్ చేస్తే ఆ పని అవుతుంది. అవును. అలాగే ఈ సంబంధించిన దానికి టీం అంతా అనమాట, అది కంప్లీట్గా ఆ జ్ఞానాన్ని తెలుసుకొని చేయడం వేరు, నార్మల్గా ఏదో పూజ చేసుకోవడం వేరు, అది అట్లా. సో అలా మనం కనుక కరెక్ట్గా ప్రాసెస్ తెలుసుకుని చేస్తే నిజంగా ఆ ఫలితం అనేది దక్కుతుంది. 100% ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు, దేవతా స్వరూపం ఉంది, ఆ శక్తి ఉంది అనేటువంటి మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మి విశ్వాసంతో చేస్తామో అది ఖచ్చితంగా అయి తీరుతుంది, అందులో సందేహం ఏం లేదు. చాలా 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 చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, సంకష్టహర చతుర్థి ఆ పేరులో ఉన్నట్టుగానే సకల సంకటాలను హరించేటటువంటి చతుర్థి అట. మరి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రంలో ఉంది కాబట్టి మరి గురువు గారు చెప్పారు కదా విధి విధానాలు ఏం చేయడం వల్ల ఎలాంటి వారికి ఎక్కువగా ఉపయోగపడుతుందని. ఖచ్చితంగా మీరు అందరూ కూడా గురువు గారు చెప్పినట్టుగా ఆ విధి విధానాలు ఫాలో అవుతూ అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.